వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, యమనీస్ పక్కన హూతీలు కూర్చొని నవ్వుకుంటున్నారు. ఓ రకంగా ప్రాక్సీ వార్ చేస్తున్నాయి యూఏ అండ్ సౌదీ. ఎస్, అంతే కదా. సి అక్కడ ఉన్న రెబెల్ గ్రూప్స్కి ఏంటంటే ఒకటి ట్రైబ్స్ వాళ్ళు, నేను ముందే చెప్పాను మీకు చూడండి. సో వీళ్ళకి సెకండ్ ఏంటంటే యూఏఈ దగ్గర ఆయిల్ లేదు, చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. వేరేజ్ యమన్ దగ్గర 2-3 రీజన్స్లో ఆయిల్ చాలా ఉంది. అది కంట్రోల్ చేయడం ఈజ్ ఇన్ ద సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఆఫ్ యూఏఈ. డైరెక్ట్గా వాళ్ళు డిగ్ చేయకుండా కానీ అట్లీస్ట్ ఇండైరెక్ట్గా వాళ్ళు ఆయిల్ అమ్మొచ్చు రేపు. వేరే సౌదీ అరేబియా దగ్గర మస్తు ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. సో అదొక మేజర్ స్ట్రాటజీ అన్నమాట. యూఏఈ ఎక్స్పాన్షన్లో దగ్గర చూసుకుంటున్నారు. సో లిబియా కానీ సుడాన్ కానీ చూస్తున్నాడు, అది డిఫరెంట్ రీజన్ అన్నమాట. కానీ ఇక్కడ ఆయిల్ కావాలి వాళ్ళకి. ఓకే, ఈ సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్లో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆయుధాలు, డబ్బులు అండ్ మిలిటరీ ఎక్స్పర్టీస్, ఇది 3 యూఏఈ నుంచి వస్తుంది. సో దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. యమన్లో ఈ సివిల్ వార్ మొదలైనప్పుడు, అంటే ఈ హూతీలు తర్వాత అక్కడున్న గవర్నమెంట్ కింద దింపడానికి ట్రై చేసినప్పుడు గల్ఫ్ కంట్రీస్ అందరు కలిసి మేము ఒక స్టెబిలైజేషన్ ఫోర్స్ పంపిస్తాం యమన్ కంట్రీ డిసైడ్ చేశారు. కానీ లాస్ట్లో 2 కంట్రీస్ వెళ్ళారు అక్కడికి, ఒకటి సౌదీ అరేబియా అండ్ అదర్